హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘ్నా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది సండే స్పెషల్ వ్లాగ్ అనమాట. అంటే నేనేం కర్రీ వండాను అని చెప్పేసి. సో నేను ఇంకా సండే రోజు ఎగ్ బిర్యానీ చేశాను. సో నేను ఫర్ ద ఫస్ట్ టైం ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. సో అందుకే ఎలా వచ్చిందో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీశాను అనమాట. సో ఇది నేను ఫస్ట్ యూట్యూబ్లో చూశాను. సో ఇంకా ఇది కొంచెం ఈజీగా ఉందని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఇంకా చేస్తున్నాను అనమాట. సో నాకు కర్రీస్ అంటే చేయడం వచ్చు, కానీ ఇట్లా ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ లాంటివి వండడం రాదనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మా ఇంట్లో. సో ఏం లేదు, ఫస్ట్ ఎగ్స్ ఒక 16 ఎగ్స్ తీసుకొని వాటిని మంచిగా బాయిల్ చేసుకొని పొట్టు తీసేసి ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఒక 8 to 9 టమాటోస్ తీసుకొని అందులో ఒక ఆనియన్ వేసి మిక్సీ పట్టుకొని ప్యూరీ పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఒక 10 to 15 ఆనియన్స్ తీసుకొని మంచిగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇంకా రైస్ని ఒక 85% ఉడికిచ్చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. నేను బాస్మతి రైస్తో చేయలేదు, నార్మల్గా మా ఇంట్లో వాడుకునే రైస్తోనే చేశాను అనమాట. సో ఏం లేదు, అందులో హోల్ గరం మసాలా మసాలాకి అదే బగారా సామాన్ వస్తుంది కదా. సో ఇంకా అవి వేసి మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసి ఒక 85% ఉడికిన తర్వాత ఇంకా దాన్ని బయటికి తీసేసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలన్నమాట, వాటర్ ఏమి లేకుండా వేసుకొని. సో ఇంకా ఒక 5 to 6 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఒక 3 or 4 నిమ్మకాయలు తీసుకొని మంచిగా జ్యూస్ తీసేసి అందులో ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇది లాస్ట్లో యూజ్ అవుతుంది. సో ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. పెద్ద బాండి పెట్టి బిర్యానీ బాండి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి మళ్ళీ హోల్ గరం మసాలాకి కావాల్సినవన్నీ వేసేసుకొని కాజు వేసుకున్నాను అనమాట. ఇంకా దాంట్లోనే టమాటో ప్యూరీ వేసేసుకొని దాంట్లో వాటర్ అంతా పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. సో ఇంకా మనం డైరెక్ట్గా టమాటోస్ కూడా వేసుకోవచ్చు, కానీ బిర్యానీకి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కదా. సో గ్రేవీ కోసం మనం వాటిని టమాటోస్ అండ్ ఆనియన్స్ మిక్సీ పట్టుకొని వేసుకున్నాం అనమాట. సో ఇంకా మనకి ఇంకా బ్రౌన్ ఆనియన్స్ తప్ప మనకి ఏమీ తగలవు అనమాట తినేటప్పుడు. సో ఇంకా అలా మంచిగా కలుపుకున్న తర్వాత మొత్తం ఆయిల్ బయటికి తేలేటప్పుడు అప్పుడు పెరుగు వేసుకోవాలి. ఇదంతా పెరుగు వేసేసుకున్నాను నేను. సో ఇంకా పెరుగు వేసేసుకొని పెరుగు మొత్తం కనపడకుండా పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇంకా అదంతా కలిసిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని ఇంకప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎగ్స్కి మంచిగా మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలి. సో ఇంకా మసాలా అంతా ఎగ్స్కి పట్టిన తర్వాత ఇంకా గ్రేవీ అంతా బయటికి తీసేసుకోవాలన్నమాట. బయటికి తీసేసుకొని కొంచెం గ్రేవీ ఉంచాలి అడుగున. ఇంకా ఎగ్స్ మాత్రం మొత్తం అన్నీ తీసేసుకోవాలి. ఇంకా పైన రైస్ వేసుకొని రైస్ మీద బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇంకా మధ్యలో మళ్ళీ ఎగ్స్ పెట్టుకొని మళ్ళీ పైన వైట్ రైస్ అండ్ మళ్ళీ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సో అట్లా 3 లేయర్స్ వేసుకున్నాను. ఇంకా పైన లేయర్ మీద మిగిలిపోయిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని దాని మీద నిమ్మకాయ రసం పిండేసి కొన్ని వాటర్ చేతిలో తీసుకొని ఇట్లా పైన అలా చల్లుకొని, అంటే చాలామంది రోజ్ వాటర్, అంటే యూట్యూబ్లో నేను చూసినప్పుడు రోజ్ వాటర్ వేసుకోవాలని ఉంది. మన దగ్గర రోజ్ వాటర్ అవైలబుల్గా లేదు కాబట్టి నార్మల్ వాటరే పైనుంచి అలా చల్లేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇది చికెన్ బిర్యానీ కాదు కాబట్టి ఇప్పుడు మొత్తం అన్నీ ఉడికిపోయే ఉన్నాయి కదా. ఇంకా రైస్ కూడా 85% ఉడికిపోయింది. సో మినిట్స్ సరిపోతుందన్నమాట. సో మన వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.